హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్రీలేఖ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలేఖ ఫన్నీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఈ వీక్యూమ్ మిషన్ ఎలా యూజ్ చేయాలి అనేసి చెప్పబోతున్నానండి. ఎందుకంటే ఒక సిస్టర్ అయితే మన సబ్స్క్రైబరు కామెంట్లో అడిగారు, అక్క ఇంతకుముందు వీక్యూమ్ మిషన్ గురించి షార్ట్ వీడియో చేశారు, అది ఎలా పనిచేస్తుందని చెప్పారు కానీ ఎలా యూజ్ చేయాలో చెప్పలేదు, కొంచెం మాకు చెప్పండి అని చెప్పేసి తను కామెంట్ అయితే పెట్టారండి. నేను తెలియని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఓకే అని చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. వీడియో ఎక్కువ లెంత్ అయితే ఉండదండి, ఒక 2-3 మినిట్స్లో అయితే ముగించేస్తాను. ఫస్ట్గా మనము హెయిర్ నీట్గా కుమ్ చేసుకోవాలండి. ఇదిగోండి చూడండి ఒకసారి. ఈ చిన్న ప్యాకెట్లో ఒక పౌచ్ లాగా ఉంటుందండి, చూపిస్తాను రండి. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది. ఆల్రెడీ నేను ఒకటి ఓపెన్ చేశాను, మీకు కూడా తెలియాలి కాబట్టి మరొకటి ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఈ ప్లాస్టిక్వి ఉన్నాయి కదా, ఈ జిప్ లాంటిది ఉన్నది, దాన్ని పెట్టేసి మనము జేబులాగా ఉంది కదండి, దాన్ని పెట్టి మనము మూత పెట్టాలన్నమాట. ఇదిగోండి చూడండి ఒకసారి, ఈ విధంగా మనము సెట్ చేసుకోవాలి. చూడండి ఆల్రెడీ ఇదే విధంగా సెట్ చేసి ఉంటుందండి. నేను మీకు చూపించడానికైతే మళ్ళీ ఓపెన్ చేశాను. చూసారు కదండి, దీన్ని మనము ఇదిగోండి ఇలాగా పైన క్యాప్ ఒకటి ఉంది కదా, అంటే పళ్ళు దువ్వెనకి ఉన్నట్లుగా ఉందన్నమాట. దానికి మనము సెట్ చేసుకోవాలి, లేదంటే డైరెక్ట్ కూడా ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఎలా అయినా మనం దీనికి పెట్టిన తర్వాత లోనికి పెడితే అక్కడికెళ్ళి ఆగిపోతుందండి. ఇదిగోండి చూసారా, దీనికి ఏం పట్టుకొని ఉండలేదు, లోపలికి వెళ్ళి ఆగిపోయిందనమాట. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు దీనికి ఒక ప్లగ్ అయితే ఉంది కదండి, ఈ వైరు ఇలాగే ఉంటుందన్నమాట. మనము తీయడం పెట్టడం ఏమి ఉండదు. మనం పౌచ్ అనేది నీట్గా పెట్టేసుకొని పై క్యాప్ కూడా మనం ప్రాపర్గా పెట్టేసుకోవాలి. తర్వాత ఈ బ్లూ కలర్ ఉంది కదండి, ఇది బటన్ అనమాట, ఆఫ్ చేయడానికి అలాగే ఆన్ చేయడానికి. అదేవిధంగా స్లో పెట్టడానికి ఇంకా ఫాస్ట్ చేయడానికి కూడా ఇదే బటన్ అనమాట. మనం ప్రెస్ చేస్తూ ఉంటే ఫాస్ట్ అలాగే ఇంకా స్లోగా కూడా అవుతుంది. ఇంకా దీంట్లో ఏంటంటే అండి, పేలు మాత్రమే కాదు, తలలో ఉన్న డస్ట్ కూడా వచ్చేస్తుంది. చూడండి, ఇంకా నీట్గా మనం తల దువ్వేసుకున్నాం కదా, ఇలా తల దువ్వేసిన తర్వాత ఇంకా దీంతోన తల దువ్వినట్లుగా అనడమేనండి. అప్పుడు తలలో ఉన్న ఈపులు అలాగే డస్ట్ ఇవంతా కూడా వచ్చేస్తాయి. చూసారు కదండి, మీ అందరికీ మంచిగానే అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇలా దువ్విన తర్వాత ఎంతవరకు డస్ట్ వచ్చింది, ఈపులు వచ్చాయి అనేది కూడా చూపిస్తాను. ఓకేనా అండి? ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇదిగోండి నేనైతే ఆఫ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ పళ్ళు ఉన్నాయి కదా, ఈ పళ్ళల్లోకి పేలు పెద్ద పెద్ద పేలు ఏమైనా ఉంటే అక్కడ ఇరుక్కుపోయి ఆగిపోతాయి అన్నమాట. చిన్న చిన్నవన్నీ దీనిలోనికి వెళ్ళిపోతాయి. చూస్తున్నారు కదా, దీనిలోకి వెళ్తాయి అన్నమాట. మనం ఆన్ చేసుకోవడం ఇలాగా తల దూకోవడమేనండి, పెద్ద కష్టమేమి కాదు. అలా అని చెప్పేసి బాగా గుచ్చుకున్నట్టుగా కూడా గట్టిగా పట్టి లాక్కూడదు. మనం జస్ట్ అలాగా తల దువ్వుకున్నట్టుగా దువ్వితే చాలు. ఇదిగోనండి, ఇంకా తల దువ్వడం ఇదంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది ఎలా వర్క్ అయింది, దీనిలో నుంచి పేలు కానీ డస్ట్ కానీ వచ్చిందా లేదా అని చూద్దరు. కానీ వీడియో అయితే కంపల్సరీగా మీ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నానండి. ఉపయోగపడినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి సపోర్ట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మిషన్ చూపిస్తున్నానా, లోపల ఒక చిన్న ఫ్యాన్ ఉంటుందండి. ఆ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కదా, అది తిరగడం వల్ల అనమాట ఈ వ్యాక్యూమ్ క్లీనర్ టైప్లో పనిచేస్తుంది మన హెయిర్లో ఉన్న డస్ట్ అలాగే పేలు ఈపులు ఇవన్నీ రావడానికి. ఇప్పుడు చూసారా, పైన ఉన్న క్లిప్ అయితే తీసేసి ఇదిగోండి ఇంకా లోపల ఉన్న ఈ బ్యాగ్ కూడా తీసాను, చిన్న బ్యాగ్. దీనిలో నుంచి పేలు కానివ్వండి డస్ట్ కానివ్వండి ఏదైనా వస్తాయన్నమాట. అలాగే మనం దీన్ని క్లీన్ చేయడానికి ఒక చిన్న బ్రష్ కూడా ఇస్తాడండి. ఆ బ్రష్ తోటి మనం క్లీన్ చేయొచ్చు, చేత్తో ఏం పట్టుకోక్కర్లేదు వీటిని. ఇవిగోండి ఇలాగ బ్రష్తో అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు. ఈ పేలు దువ్వెనలాగా ఉంది కదా పైన ఫస్ట్ ప్లగ్కి, దాన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి ఇదే అన్నమాట, చక్కగా యూజ్ అవుతుంది.